తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్న దానిపై సస్పెన్స్ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించనున్నారు. రేస్లో పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, రెడ్డి నాయక్ పేర్లు వినిపించినప్పటికీ చివరికి పోచారం వైపే మొగ్గు చూపారు సీఎం కేసీఆర్. ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు సీఎం కేసీఆర్ గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. గన్ పార్క్ కు బయలుదేరక ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కేసీఆర్ చర్చించారు. ఆ తర్వాత కాసేపు స్పష్టత రాకపోయినప్పటికీ చివరికి పోచారం పేరుని ఖరారు చేశారు. స్పీకర్ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కాగానే పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని స్వయంగా సీఎం కేసీఆర్ విపక్ష నేతలను కోరారు. అటు స్పీకర్ ఎన్నికలో పోటీ చేయవద్దని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే కావడంతో శాసనసభ వ్యవహారాలపై పట్టుంది. ఇప్పటి వరకు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వాల హయాంలో పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పోచారం చక్కని సేవలందించారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. వయస్సు, ఆరోగ్యరీత్యా సమస్యలను సీఎం దృష్టికి పోచారం తీసుకెళ్లారు. అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేసీఆర్ భరోసా ఇవ్వడంతో కీలకమైన పదవి చేపట్టేందుకు అంగీకరించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి నెల రోజులుగా కసరత్తు చేశారు. అర్హుల జాబితాను రూపొందించారు. పలువురు నేతలతో చర్చించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎంపిక కావడం, కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడానికి తోడు వాక్పటిమ కలిగి ఉండడంతో పోచారం వైపే మొగ్గు చూపారు కేసీఆర్. అనుభవం, వాక్చాతుర్యం దృష్ట్యా సభను పోచారం శ్రీనివాస్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహించగలరని కేసీఆర్ భావించారు. వయస్సు, ఆరోగ్యరీత్యా వచ్చే పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితే ఉంటే ప్రత్యామ్నాయంగా ఆయన కుమారుడికి రాజకీయ అవకాశం ఇచ్చేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ కూడా విపక్ష నేతలను కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అడిగి తెలుసుకుందాం. చందు, స్పీకర్ ఎన్నికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పీకర్ గా పోచారం మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా సీఎం కేసీఆర్ స్పీకర్ ఎంపిక సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 10 పేర్లు మొదటి నుంచి కూడా ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ ను స్పీకర్ గా నియమిస్తారనేటువంటి చర్చ అయితే జోరుగా సాగింది. అయితే ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కేసీఆర్ ని కలిసి తాను స్పీకర్ గా ఉండాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేత పద్మా దేవేందర్ రెడ్డి, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి, రెడ్డి నాయక్ కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆయన పేరు కూడా ఒక దశలో ఈ ముగ్గురు పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. అయితే నిన్న రాత్రి కేసీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి స్పీకర్ గా మీరే ఉండాలి అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. మరోవైపు ఈ రోజు ఉదయం కూడా అటు పోచారం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డిని ఇద్దరిని ప్రగతి భవన్ పిలిపించుకున్నట్టు కేసీఆర్ ఫైనల్ గా పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు చేశారు. అయితే ఇప్పటికే 6వసారి పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభలో అడుగు పెట్టారు. చాలా సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేశారు. గత అసెంబ్లీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే పూర్తిగా భాష మీద పట్టుంది, వాక్పటిమ ఉంది కాబట్టి సభను సమర్థవంతంగా పోచారం శ్రీనివాసరెడ్డి నడపగలుగుతారన్న భావంతోనే కేసీఆర్ స్పీకర్ గా ఆయనను నామినేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే అది ఆరోగ్య కారణాల నుంచి ఇప్పటికే 69 సంవత్సరాలు పోచారం శ్రీనివాసరెడ్డికి ఉన్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే ఆయన కుమారుడికి ఛాన్స్ ఇస్తామనేటువంటి హామీ కూడా కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఉండేందుకు కూడా ఆయన అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ స్పీకర్ ఎన్నికకు సంబంధించి కొద్దిసేపు క్రితమే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పటికే పలు పార్టీల నేతలతో కూడా కేసీఆర్ స్వయంగా మాట్లాడారు. అయితే నిన్న ఏదైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అదేవిధంగా ఎంఐఎం అధినేత ఓవైసీతో మాట్లాడారు. వాళ్ళు నిర్ణయాన్ని వెంటనే ప్రకటించారు, తాము మద్దతు ఇస్తామని చెప్పి కూడా ఏకగ్రీవానికి చెప్పారు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడితే ఈ రోజు వాళ్ళ పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ సహకరిస్తామని చెప్పేశారు. కాబట్టి స్పీకర్ ఎన్నిక అనేది లాంఛనప్రాయంగా స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి రేపు అధికారికంగా కూడా ఖరారయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. విజయచంద్రిక, అంటే చంద్రశేఖర్, పోచారం శ్రీనివాస్ రెడ్డికి సీఎం కేసీఆర్ నుంచి ఏ అంశాలపై భరోసా లభించింది? ముఖ్యంగా చూసినట్టయితే ప్రస్తుతం సభలో సీనియర్ గా ఉన్నాడు కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వాలని కూడా కేసీఆర్ భావించారు. మొదటి నుంచి కూడా 2-3 సార్లు ఆయనతో చర్చించారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజుల క్రితమే తనకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పి కొద్దిగా చెప్పడం జరిగింది. తాను కూర్చోలేనటువంటి విషయాన్ని కూడా ఎక్కువసేపు కూర్చోలేని విషయాన్ని కూడా కేసీఆర్ కు చెప్పారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ తాను నేను అన్ని చూసుకుంటానని ఒక భరోసాను ఇవ్వడంతోనే భరోసా ఇవ్వడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అవసరమైతే పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడికి టికెట్ ఇస్తాననే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఫైనల్ గా పోచారం శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డితో అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. జయచంద్ర. ఓకే చంద్రశేఖర్, థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్న దానిపై సస్పెన్స్ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ 2వ శాసనసభకు స్పీకర్ గా వ్యవహరించనున్నారు. రేసులో పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, రెడ్డి నాయక్ పేర్లు వినిపించినప్పటికీ చివరికి పోచారం వైపే మొగ్గు చూపారు సీఎం కేసీఆర్. ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు సీఎం కేసీఆర్ గన్ పార్క్ లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. గన్ పార్క్ కు బయలుదేరక ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కేసీఆర్ చర్చించారు. ఆ తర్వాత కాసేపు స్పష్టత రాకపోయినప్పటికీ చివరికి పోచారం పేరుని ఖరారు చేశారు.
స్పీకర్ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కాగానే పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని స్వయంగా సీఎం కేసీఆర్ విపక్ష నేతలను కోరారు. అటు స్పీకర్ ఎన్నికలో పోటీ చేయవద్దని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మరిన్ని వివరాలు చూసే ముందు చిన్న విరామం తీసుకుందాం.